బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుంటిపల్లి భరత్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. అయితే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ధర్నా చేస్తున్న విధానం కానీ టీడీపీ ప్రభుత్వం వచ్చి 40 రోజుల్లోనే దాదాపు 30 పైగా హత్యలు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని చెప్పి నిన్న ఢిల్లీలో ఏదైతే ధర్నా చేశారో ఇక్కడ భరత్ కుమార్ గారు ఉన్నారు. అది సార్ ఏంటంటారు? టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి ప్రభుత్వం తర్వాత దాదాపు 35 పైగా హత్యలు జరిగాయి. వైసీపీ నేతలు చంపేశారు. అయితే ప్రభుత్వ ఆస్తులతో పాటు వైసీపీ పార్టీ కార్యకర్తల ఆస్తులు కూడా ధ్వంసం చేశారని చెప్పి కూడా నిన్న ఢిల్లీలో ధర్నా చేసిన పరిస్థితి ఏంటంటారు? ఎందుకని ఇలా ఈ పరిస్థితి వచ్చిందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తర్వాత ఆయన యొక్క మతి స్థిమితం లేకుండా ఏదైతే ఆయన జరిగినటువంటి 5 సంవత్సరాల ఆయన పరిపాలనలో హత్యలు కావచ్చు, దహనకాండ కావచ్చు, దుర్మార్గం కావచ్చు, దోపిడీ కావచ్చు, అవన్నీ కప్పిపుచ్చుకునే దానికోసంగా ఈరోజు ఆ యొక్క జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ యొక్క ప్రభుత్వంలో 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఎంతమంది హత్యలు చేయించారు? అవి రాజకీయ హత్యలు. ఉదాహరణకు వైజాగ్లో కరోనా టైంలో ఒక మాస్క్ అడిగినందుకు ఒక డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద గుండు చేయించి మెంటల్ హాస్పిటల్లో పెట్టి అతను చనిపోయే విధంగా చేసింది మీరు కాదు, అది రాజకీయ హత్య. అదేవిధంగా అనంతబాబు ఎమ్మెల్సీ గారు సుబ్రహ్మణ్యాన్ని చంపి డ్రైవర్ని డోర్ డెలివరీ చేశారు, అది రాజకీయ హత్య. అదేవిధంగా కావల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎస్సీ సోదరుని ఏ విధంగా ఇబ్బంది పెట్టి చనిపోయాడో మనందరం కూడా చూస్తే అది రాజకీయ హత్య. ఈ విధంగా చెప్పుకుంటా పోతే రాష్ట్రంలో మీరు చేసినటువంటి హత్యలన్నీ కూడా లెక్కేస్తే ఈరోజు దాని మీద కూడా మేము ఎంత మందిని హత్యలు చేయించడో అవన్నీ కూడా లిస్టు కావాలని గౌరవనీయులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం. ముఖ్యంగా జంతర్ మంతర్ దగ్గర నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ధర్నా జంతర్ మంతర్ దగ్గర చేశారు. మీ బాబాయ్ చనిపోతే మీరు ఏమన్నా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారా? లేకుంటే అనంతబాబు డ్రైవర్ని చంపితే ధర్నా వేశారా, పలకరించారా? సుధాకర్ గారిని మర్డర్ అయితే అతన్ని ఏమన్నా పలకరించారా, ధర్నా చేశారా? ఈ రాష్ట్రంలో అనేక వేల మందిని చంపేశారు మీరు. ఈరోజు మీ పార్టీ వాళ్ళు వినుకొండలో ఒకరినొకరు చంపుకుంటే దాన్ని ఇంకో పార్టీ వాళ్ళకి అంటగట్టి మీరు ఈరోజు ఆ యొక్క ఢిల్లీలో మీ యొక్క ఈ ఉనికిని కోసం మీ యొక్క ఓడిపోయిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా గెలిచిన కొంతమంది 11 మంది ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులు తీసుకెళ్లి ధర్నా చేయించి మీ యొక్క ఇతర పార్టీలతో మీ ప్రయాణం చేయాలనా, లేకుంటే నేను సింహాన్ని సింగిల్గా వస్తానే ఒక పదం వాడుతూ ఉంటావు, దాని మీద స్టికాన్ అవుతున్నారా? ఒక్కసారి ప్రజలకు కూడా తెలియజేయాలి. నిన్న నువ్వు అందరూ మద్దతు కోరావు, మీరు మద్దతు తెలిపారు. వారంతా అరాచకాలు చేశారు. పశ్చిమ బెంగాల్లో కావచ్చు అనేక ప్రాంతాలు అరాచకం చేసినటువంటి ముఖ్యమంత్రి వారు మీకు వచ్చి మద్దతు తెలిపారు. అంటే వేదాలు వల్లించిన విధంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిన్న ధర్నా అని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం చెప్తూ ఉందని చెప్పి తెలియజేస్తారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కూడా చెప్పారు. దీన్ని అంటే వేరే ప్రభుత్వం ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే ఎవరు ఉండేవాళ్ళు కాదు. అదేవిధంగా ఆయనకి 5 సంవత్సరాలు ఆయన ఏదైతే ప్యాలెస్లో ఉన్నో ఆయన రాజులాగా విహార చేయడం, రాజులాగా ఉన్న ఇవన్నీ కూడా మర్చిపోలేక ఎప్పుడైతే రాష్ట్రపతి పాలన పెట్టి మళ్ళా ఇబ్బంది పెట్టి ఈరోజు ఆయనే గవర్నమెంట్ ముఖ్యమంత్రి లాగా భావించుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ప్రజలు సరైనటువంటి బుద్ధి చెప్పారు. ఇకనైనా సరే ప్రజలతో ఉండు, ప్రజలకు సహాయం చేయి, ప్రజలతో ఉండాలి. ఇవన్నీ కూడా ఎవరు తప్పు చేసినా వాళ్ళు ఎండగట్టాలి. మీ బాబాయ్ మర్డర్ అయితే ధర్నా చేస్తారా? మీ ఆడపిల్లలు ఇద్దరు, మీ అక్క చెల్లెళ్ళు ఇద్దరు మీ చుట్టూ తిరిగారు, ప్రభుత్వం చుట్టూ తిరిగారు, ప్రజల చుట్టూ తిరిగారు. ఏ రోజన్నా పలకరించావా? ఏ రోజన్నా ధర్నా చేసావా? ఒక్కసారి ఆలోచన చేయాలి. నిన్న హోమ్ మినిస్టర్ గారు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి తట్టుకోలేక 11 సీట్లు వచ్చి నిద్రపోలేక ఈ యొక్క ప్రజల్లో తిరుగుతా ఉన్నాడు అని చెప్పి తెలియజేస్తున్నా. ఒకసారి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రతిపక్ష హోదా కావాలని కోర్టు కూడా ఇవ్వడం జరిగింది. సిగ్గుండాలి, జగన్మోహన్ రెడ్డికి సిగ్గుండాలి. ఎందుకంటే ప్రతిపక్షం కూడా మీకు కలిగించారు ప్రజలు.
నువ్వు కోర్టుకు పోయి తెచ్చుకోవాలనేది చాలా దుర్మార్గమైన ఆలోచన. ఆయన ఈరోజు ఏం చేయాలా ఏం చేయకూడదు అనేది ఎవరు సలహాలు తీసుకుంటున్నారో ఎవరు ఏం చేస్తున్నారో కానీ ఒక అదేమంటారు మెంటల్ గా తయారైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందువల్ల మనందరం కూడా ఆయన యొక్క పరిస్థితులు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తుంది. ఈ రోజు మనం చూసాం 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దానకాండ, దుర్మార్గం, దౌర్జన్యం ఏ విధంగా జరిగిందో ఎక్కడ నిధులు లేవు, ఎక్కడ ఒక రోడ్డు వేసిన పాపాను బాల, ఎక్కడ కూడా మట్టి వేసినటువంటి పాపాను బాల, ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు, ఎక్కడ కూడా పరిశ్రమలు లేవు. కానీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారు ఈ రోజు పెద్ద ఎత్తున రాజధానికి 15,000 కోట్లు ఇవ్వడమే కాకుండా పోలవరం ప్రాజెక్టు అదేవిధంగా వైజాగ్ ని అంతా కూడా పారిశ్రామికంగా అంతా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో అనేకమైనటువంటి జిల్లాలు కూడా వెనకబడే జిల్లాల కింద ఒంగోలు కూడా చేర్చడం జరిగింది. ఒక్కసారి ఆలోచన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ యొక్క వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. సాక్షి పేపరు, సాక్షి టీవీని పెట్టుకొని ఈ రోజు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రజలు మిమ్మల్ని తరుము కొట్టే రోజు కూడా వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేయడం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో వాళ్ళ బాబాయిని చంపితే ధర్నా చేశారా? ఎమ్మెల్సీ అనంతబాబు ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ధర్నా చేశారా? అంటే రాజకీయాన్ని పబ్బం కడుక్కునే దానికి జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని చెప్పారు.